హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు క్రిస్పీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా రుచిగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడైతే 2 కేజీల చేప ముక్కలు తీసుకున్నాను. ఇలా పీసెస్ అయితే ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేయడానికి బాగా రోస్ట్ అవుతాయి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చెక్క నిమ్మరసంని పిండుకొని అలాగే ఆయిల్ ఒక గెరిట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇది వేసుకోవడం వల్ల చేప ముక్కకి కోటింగ్ లాగా ఉంటుంది. బాగా క్రిస్పీగా కూడా వస్తుంది పైన లేయర్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్క చేప ముక్కను వేసుకొని బాగా అప్లై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము. అలాగే కొత్తిమీర ఇట్లా కట్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నప్పుడు ఒక 1/2 అవర్ ముందు తీసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి 1/2 అవర్ తర్వాత బయటికి తీసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఒక ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఎందుకంటే చేప ఆయిల్ మళ్ళీ యూస్ చేయం కదండి, మళ్ళీ చేపలు చేసినప్పుడే యూస్ చేస్తాం దాన్ని. ఆ ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ వేడెక్కాక ఈ ఒక్కొక్క ముక్కను అందులోకి వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలన్నా పడుతుంది రోస్ట్ అవ్వడానికి. బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.